అట్లనే ఇక చెత్త లంజ కొడుకులు అందరు ఏం లేదు. ఒకటే మీరు గమనించండి, చిల్లర తప్ప ఏం లేదు. ప్రతి ఒక్కడు పైసలు తీసుకుంటున్నాడు. ఎవడు ఎక్కువ పైసలు ఇస్తే ఆయన పాట పాడుతున్నారు. మళ్ళీ వీళ్ళు వచ్చేసి అమెరికా అట్లయింది, చైనా ఇట్లయింది, ఇంకో దేశం అట్లయింది. ఎందుకైంది? అక్కడ ప్రజలు చిల్లరకు అమ్ముడు పోతలేరు, అక్కడ చట్టాన్ని గౌరవిస్తున్నారు. ఏదైనా మార్పు కావాలని వాళ్ళు కొట్లాడి పోరాటం చేసి మార్పు సాధించుకుంటున్నారు. నీట్గా ఉండాలి ఇండియాలో అంటారు. మరి చెత్త వేయకరా, చెత్త అన్నీ వేస్తావు, ఏం కాదంటావు, ఎడబడతాడు ఉచ్చవస్తావు. మళ్ళీ వచ్చేసి నాకు ప్రభుత్వం ఏం చేస్తలేదు. నువ్వు చెత్త వేస్తే వాడు రోజు ఉడుచుకుంటావు వాళ్ళ. నువ్వు చెత్త వేయకపోతే వాడికి జీతం ఇయ్యం కదా, ఆ పైసలు కూడా మనం ఏదైనా అభివృద్ధి చేసుకుంటాం కదా. నిర్దేశించిన నీ ఇంటికి తీసుకొని ప్యాకెట్లు పెట్టుకొని ఇంటికాడ వేసుకో. ఎందుకు వేస్తే ఎడబడతాడా? తెల్లారి వర్షం పడితే మళ్ళీ చెర్రలకు వచ్చే, నదులకు వచ్చే, సముద్రాలకు వచ్చి ఆడ చేపలు చచ్చిపోయాయి, ఇంకో తాబేలు చచ్చిపోయాయి, ఇంకోటి చచ్చిపోయాయి. ఎందుకు వేయాలి? లేకపోతే ఆ చెత్త అంతా నాలాలలో పోయి ఆ నాలాలు బంద్ అయిపోయి